అందరికీ నమస్తే. జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత అనివార్యంగా 6 నెలల్లోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది. మరి త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా వచ్చే అవకాశం ఉంది. మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీద ముఖ్యంగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేటటువంటిది బీఆర్ఎస్ పార్టీకి అనేటటువంటిది కొంత చావో రేవో అనే రీతిగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి సిట్టింగ్ స్థానం. ఇప్పటికే పార్టీ పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఒక పక్క పార్టీలో అంతర్గత కుమ్ములాటాలు, కేసీఆర్ కుటుంబంలోనే కవిత ఒక వర్గం, కేటీఆర్ ఒక వర్గం. మనం నిన్న చూసినట్లయితే వాళ్ళ మధ్యలో ఎంత వైరుధ్యం ఏర్పడిందంటే అన్నా చెల్లెళ్ళు రాఖీ పండుగ రోజు కూడా రాఖీలు కూడా కట్టుకునేంత శత్రుత్వం అయితే ఏర్పడ్డట్లు తెలుస్తున్నది. మరి ఇటువంటి తరుణంలో ఒక పక్క పార్టీని వీడుతున్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఇట్లా రకరకాల సమస్యలతోని బీఆర్ఎస్ పార్టీ కొట్టుమిట్టాడుతున్నది. మరి ఈ తరుణంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఓడిపోతే ఏదో సామెత ఉంటుంది, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు వాళ్ళ పార్టీ కూడా ఉనికి లేకుండా పోయే అవకాశం ఉంది. మరి ఏమైనా చేసి ఎన్ని వందల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి గెలవాలని చెప్పి ప్రతిష్టాత్మకంగా ఆ పార్టీ తీసుకున్నది. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి హరీష్ రావు ఇన్ఛార్జిగా ఉండి బూత్ లెవెల్లో వాళ్ళు సన్నాహక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇక చావో రేవో ఇక మళ్ళీ ఓడిపోతే పార్టీ కూడా ప్రమాదంగా ఉండే అవకాశం ఉంది. పార్టీ మనగడకే కష్టమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి అయితే గెలిస్తే బోనస్, పెద్ద ఓడిపోయినా కూడా ఏం ఇబ్బంది లేదు అనే విధంగా వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో ఒక్క సీటు కూడా గెలవలేదు. తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ దగ్గర ఒక సీటు గెలిచింది. కానీ అక్కడ కూడా గెలిచినటువంటి అభ్యర్థి ఎస్సీ కాబట్టి ఇప్పటికే ఎస్సీలకు మంత్రివర్గంలో నలుగురికి అవకాశం ఉంది. ఇంకొకరిని తీసుకునే అవకాశం లేదు. కాబట్టి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నుంచి గెలిచే అభ్యర్థికి నేరుగా హోంమంత్రి ఆఫర్ చేసి జూబ్లీహిల్స్కి ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ వెళ్ళే విధంగా అడుగులేస్తున్నట్లయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇటీవల ముఖ్యమంత్రి గారు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి ఒక అభ్యర్థిని తీసుకొని వచ్చి ఉప ఎన్నికలకు వెళ్ళాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ జూబ్లీహిల్స్ ప్రాంతం అంటేనే కొంత సినిమా వాళ్ళకు పెట్టిందిగా పేరుగా చెప్పుకుంటారు. అనేక మంది సినిమా ప్రముఖులు కూడా మ్యాక్సిమం 90% జూబ్లీహిల్స్లోనే ఉంటారు. మరి ముఖ్యంగా సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి అభ్యర్థిని ఎవరినన్నా రంగంలోకి దించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలుస్తున్నది. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కథానాయకులు చిరంజీవిని, నాగార్జున్ని కూడా రేవంత్ రెడ్డి సంప్రదిస్తున్నట్లు తెలుస్తున్నది. మనం ఇంతకుముందు కూడా చూసుకున్నట్లయితే చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి కేంద్ర మంత్రిగా కూడా ఆయన పనిచేసిండు. ఇప్పటికీ ఆయన కొంత అఫీషియల్గా అయితే కాంగ్రెస్ పార్టీ సభ్యుని కిందని అనుకోవచ్చు. ఇక నాగార్జున కుటుంబంతో చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా వాళ్ళ ఫాదర్ ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళ కుటుంబం కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉంటున్నది. వాళ్ళ స్టూడియోలు కూడా అనేక సమస్యలను ఉంటే గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సమస్యలను అన్నింటినీ కూడా క్లియర్ చేసినట్లు తెలుస్తుంది. మరి ఇదే తరుణంలో ఒక కథనం అయితే మనం చూడవచ్చు. జూబ్లీహిల్స్లో గెలిస్తే హోంమంత్రి అంట బైపోల్ అభ్యర్థి ప్రకటన రోజే కాంగ్రెస్ పార్టీ ఆఫర్. ఇప్పటికే అధిష్టానం నుంచి రేవంత్కు గ్రీన్ సిగ్నల్ అంట. ఆ స్థానం నుంచి బరిలో చిరంజీవి లేదా నాగార్జున, బలమైన వ్యక్తి నిలబడితే విజయం పక్కా అని ప్లాన్ అంట. ఇప్పటి వరకు క్యాబినెట్లో హైదరాబాద్కు దక్కని ప్రాతినిధ్యం. జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో వీళ్ళు అత్యంత బలమైనటువంటి అభ్యర్థుల కింద మనం చూడవచ్చు. ఎందుకంటే చాలామంది సెటిలర్స్ ఉంటారు, సినిమా వాళ్ళు ఉంటారు, ఇంకా తిరుగుండదు అన్నట్లు కాంగ్రెస్ పార్టీకి. కావున వాళ్ళనిద్దరిని అయితే సంప్రదిస్తున్నట్లు తెలుస్తున్నది. ఒకటే, జూబ్లీహిల్స్ అభ్యర్థిని మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఖచ్చితంగా మీకు మంత్రి పదవి ఇస్తాం. అది ముఖ్యంగా కీలకమైనటువంటి హోంశాఖ కూడా ఇప్పటికీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది. ఆ శాఖను కూడా ఆఫర్ చేసే అవకాశం ఉందని చెప్పి ప్రధానంగా మనం కథనం చూడొచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ పక్క వ్యూహాలను రచించింది. అక్కడ గెలిచిన వారికి హోంమంత్రి పదవి ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్లు సమాచారం. అభ్యర్థిని ప్రకటించే
సమయంలోనే జూబ్లీహిల్స్కు హోంమంత్రి పదవి ఇస్తామని పబ్లిక్గా ప్రకటించాలనే ప్లాన్లో ఉన్నట్లు తెలిసింది. దీనితో అక్కడ బరిలోకి దిగే లీడర్లతో పాటు స్థానిక క్యాడర్ గెలుపు కోసం సీరియస్గా పనిచేస్తారు. ఇదే సమక్షంలో వివక్ష అభ్యర్థుల కంటే కాంగ్రెస్ అభ్యర్థికి ఒక గ్లామర్ వస్తుందనే అంచనాలతో అస్తం లీడర్లు ఉన్నారు. నిజంగా కొంత వివక్షల కన్నా కాంగ్రెస్ పార్టీకి అన్ని అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. మంత్రి పదవి ఇవ్వచ్చు, సినిమా వాళ్ళంతా కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారు. ముఖ్యమంత్రి గారు కూడా అందరినీ కలుపుకొని పోతున్నారు. ఇటీవల మనం చూసినట్లయితే 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి సినిమా పరిశ్రమకి ఇచ్చేటటువంటి గద్దర్ అవార్డులను కూడా ప్రకటించి ఇవ్వడం జరిగింది. కొంత సినిమా వాళ్ళతో కూడా సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా సినిమా వాళ్ళని అభ్యర్థిగా దించితే ఇంకొకటి ఏంటంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో అక్కడ చాలామంది అభ్యర్థులు ఉన్నారు. నవీన్ యాదవ్ కావచ్చు, అజరుద్దీన్ కావచ్చు, ఫెరోజ్ ఖాన్ కావచ్చు, విజయారెడ్డి కావచ్చు, ఇంకా చాలామంది అభ్యర్థులు ఈ స్థానం కోసం పోటీ పడుతున్నారు. మరి ఇందుట్లో ఎవరికి సీట్ ఇచ్చినా ఇంకొకరు వాళ్లకు మద్దతు ఇచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. మరి పెద్ద ఎత్తున ముస్లిం ఓట్లు కూడా అక్కడ ఉంటాయి. కావున ఈ తరుణంలో ఎవరికి ఇబ్బంది లేనటువంటి ఒక క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి సినిమా వాళ్ళను ఇంకొకరిని తీసుకొని వస్తే కూడా అందరు కలిసి కొంత పని చేసి గెలిపించుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయని చెప్పి సర్వేలు అయితే ప్రభుత్వం చేస్తున్నట్లు తెలుస్తున్నది. స్ట్రాంగ్ అభ్యర్థి కోసం అన్వేషణనంట. జూబ్లీహిల్స్లో బలమైన అభ్యర్థి కోసం అభ్యర్థిని బరిలోకి దించాలని రేవంత్ భావిస్తున్నారు. అందుకోసం ఆయన పలువురు సినిమా లీడర్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే మాజీ కేంద్ర మంత్రి సినిమా నటుడు చిరంజీవితో పాటు ఎంపికపై చర్చించారు. అయితే ఆయన ముందుగా ఇంట్రెస్ట్ చూపలేదని హోంమంత్రి పదవి ఆఫర్ చేయడంతో ఆలోచనలో పడినట్లు ప్రచారం జరుగుతున్నదంట. ఇటీవల ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారిని చిరంజీవి కూడా స్వయంగా ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి కలిసి సుదీర్ఘంగా దాదాపు 1 గంట సేపు చర్చించినట్లు తెలుస్తున్నది. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన టాపిక్ మీద కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు కూడా కొంత విశ్వసనీయ సమాచారం. ఏది ఏమైనా ఒక బలమైనటువంటి అభ్యర్థిని సినిమా అభ్యర్థిని పెడితే కాంగ్రెస్ పార్టీ విజయం సులువు అవుతుందని చెప్పి కూడా కొంత అధికార పార్టీ అయితే భావిస్తున్నట్లు తెలుస్తున్నది. మరొక పక్క చూస్తున్నట్లయితే చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. మరి ఇక్కడ చిరంజీవి పోటీ చేస్తాడా లేదా? మరి చిరంజీవి కాకుండా ఇంకా చిరంజీవి కూడా నాగార్జున కూడా అత్యంత సన్నిహితంగా ఉంటాడు. మరి నాగార్జునని ఏమన్నా బరిలోకి దింపే అవకాశం ఉంటుందా అనేటటువంటిది కూడా మనం కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. ఏది ఏమైనా జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవడానికి అన్ని రకాలుగా అవకాశాలు అయితే ఉన్నాయి. సామాజిక వర్గానికి చెందిన సినిమా నటుడు నాగార్జున పేరును సైతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు ఆయనతో సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలిసింది. ఒకవేళ ఆయన సైతం నో చెబితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నివాసం ఉంటున్న పలువురు పారిశ్రామికవేత్తల పేర్లను సైతం పరిశీలిస్తున్నట్లు సమాచారం అంట. హోంమంత్రి హోం ఆఫర్తో పాజిటివ్ ఒపీనియన్ అంట. ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేదు. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు గెలవలేదు. ఇట్లా ఖచ్చితంగా హోంమంత్రి ఆఫర్ చేసి జూబ్లీహిల్స్ సీటు దక్కించుకోవడం ద్వారా త్వరలో జరగబోయేటటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి ఊపు తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంత డిఫరెంట్గా ఆలోచన చేసి జూబ్లీహిల్స్ని మాత్రం భారీ మెజార్టీతో గెలిచే విధంగా ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తున్నది. ఏది ఏమైనా చిరంజీవి కానీ నాగార్జున కానీ పోటీలో ఉంటే మాత్రం జూబ్లీహిల్స్ 100% భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా వాళ్ళు మేము చెయ్యలేమనే పరిస్థితి ఉంటే కొంత అక్కడ ఫెరోజ్ ఖాన్ కానీ మరికొంత ఆయనకు కూడా క్లీన్ ఇమేజ్ ఉన్నట్లు కనబడుతుంది. చూద్దాం మరి అంతిమంగా ఏం చేస్తారు, ఎవరిని దిప్తే బాగుంటుంది అనేటటువంటి విషయాన్ని కూడా మరికొన్ని రోజులు అయితే ఒక క్లారిటీ వస్తుంది. దయచేసి ఈ వీడియోని చూస్తున్నటువంటి మిత్రులు కూడా మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరుంటే బాగుంటుంది, ఎవరుంటే భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంటుంది అనేటటువంటిది కూడా మీరు కొంత కామెంట్ రూపంలో తెలియజేయాలని మరొకసారి కోరుకుంటున్నా. చూస్తూనే ఉండండి SN TV.